Good morning. Good morning, everyone. Please take your seats. సభకు నమస్కారం. ఈనాటి ఈ సభ చర్చలను అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజోత్స్నా పులకితయామిని పుల్లకుసుమిత సుమధుర శోభిని సుహాసిని సుమధుర భాషిని సుబలాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. All of you sit down. విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఈనాటి చర్చలను సాగిద్దాం. మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం. ప్రజాస్వామ్యం ప్రభుత్వంలో మన ప్రజలకు బాధ్యత వహించాలి. కావున దీనికి అధికార ప్రతిపక్షం వారికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. మన పార్లమెంట్లో ప్రజా సంక్షేమం కోసం అనేక చట్టాలు చేస్తాం. వాటిని సక్రమంగా అమలు చేసేటట్లు చూస్తాం. ప్రజలకు రాజ్యాంగం ప్రకారం అనేక హక్కులు కల్పించాం. అదే విధంగా కొన్ని బాధ్యతలు కూడా అప్పగించాం. ప్రజలందరూ చట్టాలను గౌరవిస్తూ హక్కులను అనుభవిస్తూ వారి బాధ్యతలను సక్రమంగా నిర్వహించినప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఈరోజు మనం మన ప్రభుత్వం చేసిన పనుల గురించి తెలుసుకొని చర్చలో పాల్గొన్నాం. మొదట మన గౌరవనీయులైన ప్రధానమంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదములు అధ్యక్ష. భారతదేశ చరిత్రలో మా ప్రభుత్వం పరిపాలనా కాలం ప్రధానంగా దేశ రాజకీయ, సామాజిక మరియు ఆర్థిక పరిణామంలో కీలకమైన మార్పులకు నంది పలికింది. మండల్ కమిషన్ అమలు ఒక సామాజిక విప్లవం. విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 1990 మండల్ కమిషన్ నిదేవకును అమలు చేశారు. దీని ద్వారా ప్రభుత్వం ఉద్యోగాలలో ఇతర వెనుకబడిన తరగతులకు, ఓబీసీలకు 27% రిజర్వేషన్లకు కల్పించారు. ఇది దేశంలో సామాజిక న్యాయం మరియు వెనుకబడిన వర్గాల సాధికారతలో ఒక పెద్ద అడుగు. అధ్యక్ష 2025 మే నెలలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మరియు పాకిస్తాన్లో ఉగ్రవాద లక్ష్యంగా చేసుకొని జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతీయ సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా నిర్వహించాయి. అధ్యక్ష ఇప్పుడు మన గౌరవనీయులైన ఆర్థిక శాఖ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదములు అధ్యక్ష. ప్రజల సంక్షేమమే మా మొదటి ప్రాధాన్యత. కానీ నా బాధ్యత కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు, ఉన్న నిధులను బడ్జెట్ రూపంలో ప్లాన్ చేయడం. అంటే ఈ ఏడాది మనకు వచ్చే ఆదాయం ఎంత, మనం చేయాల్సిన ఖర్చు ఎంత అని లెక్క వేసి విద్య మరియు మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయిస్తున్నాము. అధ్యక్ష, జిఎస్టి, ఆదాయపు పన్నులు వంటివి పన్నులు వసూలు చేయడం, ఆ డబ్బును ప్రజలకు తిరిగి ఉపయోగపడేలా చేయడం నా ప్రాధాన్య బాధ్యత. అయితే పన్నులు ప్రజలకు భారం కాకుండా చూసుకోవడం కూడా నా కర్తవ్యమే. అధ్యక్ష, ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ అయితే అప్పులు చేయాల్సి వస్తుంది. కాబట్టి అప్పులు తక్కువగా ఉండేలా దేశ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం నా పని. ప్రతి సంవత్సరం నేను ప్రవేశపెట్టి బడ్జెట్ ప్రసంగం ద్వారా దేశ ప్రజలందరికీ మన ఆర్థిక స్థితిని నిర్వహిస్తున్నాను. అధ్యక్ష, ఇప్పుడు ప్రతిపక్షం వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదములు అధ్యక్ష. విద్యలో ఈ ప్రభుత్వం చేసిన కొత్త మార్పులు ఏమిటి, కొత్త పథకాలు ఏమిటి? అధ్యక్ష, మధ్యాహ్న భోజనంలో సరైన నాణ్యత లేదు, మెను కూడా సరిగ్గా లేదు. పాఠశాలలో అభివృద్ధికి సరైన చర్యలు ఏమిటి? పాఠశాలలో సరైన సదుపాయాలు లేవు. అధ్యక్ష, దీనికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?
దీనికి గౌరవ విద్యాశాఖ వారిని స్పందించవలసిందిగా కోరుతున్నాం. భారతదేశం విద్యా వ్యవస్థ అభివృద్ధి ప్రాచీన గురుకుల పద్ధతుల నుండి నేటి ఆధునిక డిజిటల్ విద్య వరకు గొప్ప మార్పులకు లోనైంది. 6 నుండి 14 ఏళ్ల పిల్లలకు నిర్బంధ విద్యను ఇస్తున్నాం అధ్యక్ష. నైపుణ్య అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాం అధ్యక్ష. 2030 నాటికి విద్యా రంగంలో సార్వత్రిక ప్రావ్యత నాణ్యతను లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో అన్ని పాఠశాలలో కంటే ఉన్నత చదువులు కల్పిస్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలకు చదువుకునేందుకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష లేదండి, ప్రతిపక్షం వారికి పర్మిషన్ లేదు, కూర్చోవాలి. మేము కల్పిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మేము కొత్త పథకాలు కల్పించాం అధ్యక్ష. ప్రతి పేదవాడికి చదువుకునేందుకు సరైన సదుపాయాలు ఇచ్చాం అధ్యక్ష. ఇప్పుడు ప్రతి ఉచిత భోజనం పథకాన్ని అమలు చేశాం అధ్యక్ష. పాఠశాలలో సరైన సదుపాయాలు ఉన్నాయి అధ్యక్ష. దీనికి ఏ విధంగా ఇబ్బంది లేకుండా సదుపాయాలు కల్పిస్తాం అధ్యక్ష. మరోసారి ప్రతిపక్షం వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన రైళ్లు ఏమి ఏర్పాటు చేశారు అధ్యక్ష? వివిధ రాష్ట్రాలను కలుపుతూ వేసిన కొత్త రైళ్లు ఏమిటి అధ్యక్ష? వివిధ రాష్ట్రాలకు సరైన నెట్వర్క్ లేదు అధ్యక్ష. దానికి రైల్వేల ఆధునికీకరణ జరగలేదు అధ్యక్ష. దీనికి అధికార పార్టీ వారు ఏమి చర్యలు తీసుకుంటున్నారు అధ్యక్ష? దీనికి రైల్వే శాఖ వారిని సమాధానం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, అది కాదు, మేము అన్ని రాష్ట్రాలకు రైల్వే లైన్స్ వేశాము. మరి కొత్త వందే భారత్, ఇక స్లీపర్ వందే భారత్ లాంటి కొత్త ఎక్స్ప్రెస్లను తెచ్చాము. సౌత్ ఇండియాలో WAP7 లాంటి మంచి ఇంజన్లతో కొత్త సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లను తెచ్చాము. ప్రతిపక్షాలు మాపై అబద్ధాలను చెప్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్షం వారిని ఎవరైనా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదములు అధ్యక్ష. ప్రభుత్వ ఆసుపత్రులలో అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు అధ్యక్ష. ఆసుపత్రులలో రోగులకు సరైన భద్రత లేదు అధ్యక్ష. పరిస్థితి ఆసుపత్రులలో చిన్నపిల్లలను దొంగలిస్తున్నారు అధ్యక్ష. మరి ఈ ఆసుపత్రుల పరిస్థితులను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష? ఈ ప్రభుత్వం రోగుల ఆరోగ్యాలతో ఆడుకుంటుంది అధ్యక్ష. దీనికి ఆరోగ్య శాఖ మంత్రి వారిని సమాధానం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. సభను అవమానించవద్దు, కూర్చోవాలి. మీకు మళ్ళీ పర్మిషన్ ఇస్తాం, కూర్చోవాలి. కూర్చోవాలి, మీకు మళ్ళీ ఇస్తాం పర్మిషన్. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వ ఆసుపత్రులలో అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా జరుగుతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ప్రస్తుతం ఆసుపత్రులలో సరైన సదుపాయాలు అందిస్తున్నాము అధ్యక్ష. పాత ఉప కేంద్రాలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా మారుస్తున్నాము అధ్యక్ష. అలా కాదు అధ్యక్ష, మేము వైద్యులకు సరైన చికిత్స చేస్తున్నాం అధ్యక్ష. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చెప్పేది అబద్ధం అధ్యక్ష. ఇప్పుడు ప్రతిపక్షం వారిని ప్రశ్నలు అడగవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, పారిశ్రామిక వార్తల్లో ప్లాస్టిక్ మురికి నీళ్లు నదులు చెరువుల్లో కలవడం వల్ల తాగే నీరు కాలుష్యం అవుతుంది అధ్యక్ష. అలాగే ఫ్యాక్టరీలలో వదిలే పొగ ద్వారా కాలుష్యం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, వాతావరణం కాలుష్యం జరుగుతుంది. ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి అధ్యక్ష? దీనికి పారిశ్రామిక శాఖ వారిని జవాబు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. అభివృద్ధి అంటే కేవలం బిల్డింగ్లు కట్టడం కాదు, పర్యావరణాన్ని కాపాడుకోవడం కూడా. అందుకే మీకు పర్మిషన్ లేదండి, మేము గ్రీన్ ఇండస్ట్రీస్ విధానాన్ని అమలు చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, దీనికి ఖచ్చితంగా మేము 3 ముఖ్యమైన నియమాలను పెట్టాం అధ్యక్ష. అధ్యక్ష, ఫ్యాక్టరీ నుండి ఒక చుక్క మురుగు నీరు కూడా బయటకి నదుల్లో వెళ్లకుండా అక్కడే శుద్ధి చేయిస్తున్నాము అధ్యక్ష. అధ్యక్ష, పొగ గొట్టాలకు అతాధ్య నీటి ఫిల్టర్లు అమర్చడం తప్పనిసరిగా చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ప్రతి పరిశ్రమ తన ఆవరణలో 33% స్థలంలో మొక్కలు నాటేలా చూస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, అందుకే మేము రియల్ టైం పొల్యూషన్ మానిటరింగ్ ఏర్పాటు చేశాం అధ్యక్ష. అధ్యక్ష, మేము సౌరశక్తి మరియు హైడ్రోజన్ ఫ్యూయల్ వాడే పరిశ్రమలకు రాయితీలు ఇస్తున్నాం అధ్యక్ష. బొగ్గు వాడకాన్ని తగ్గించి ప్రకృతి మేలు చేసి ఇంధనాలను ప్రోత్సహిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, అమ్మ, మీకు పర్మిషన్ లేదు, కూర్చోవాలి. సభను అవమానించపరచవద్దు, కూర్చోవాలి. మన లక్ష్యం అంటే పర్యావరణానికి హాని లేని అభివృద్ధి అధ్యక్ష. దీనికి మేము అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం అధ్యక్ష.
ఇప్పుడు ప్రతిపక్షం వారు ఎవరైనా మాట్లాడదలిస్తే మాట్లాడవచ్చు. ధన్యవాదములు అధ్యక్ష. ఎండాకాలం నీటి సమస్యను గ్రామ ప్రజలు ఎలా ఎదుర్కోవాలి అధ్యక్ష? పంటలకు తెగులు వచ్చి నష్టపోతున్న ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అధ్యక్ష. క్లైమేట్ చేంజ్ కు అనుగుణంగా కొత్త సాగు విధానాలు చెప్పమనండి అధ్యక్ష. దీనిపై వ్యవసాయ శాఖ వారిని స్పందించవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మేము గ్రామ ప్రజల కోసం ప్రత్యేకంగా బావులు తవ్వించాము. అధ్యక్ష, తెగుళ్ల కోసం మేము కొత్త ఫర్టిలైజర్స్ కూడా కనిపెట్టాము. వాటిని రైతులు వాడితే పంటకు ఎటువంటి సమస్యలు రావు అధ్యక్ష. అలాగే వర్షాకాలంలో నీరు నిల్వ చేయడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అలాగే ఎండాకాలంలో రైతులు నీటి సమస్యకు ఎదుర్కోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ప్రతిపక్షం వారు ఎవరైనా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సరిహద్దు సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అధ్యక్ష. దేశం రక్షణ కోసం భారీగా ఖర్చు చేయవలసి వస్తుంది అధ్యక్ష. దీనివల్ల విద్య, ఆరోగ్యం వంటి రంగాలకు తక్కువ నిధులు దక్కుతాయి అధ్యక్ష. శత్రు దేశాలు ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి అధ్యక్ష. వాటికి పోటీగా మన దేశం కూడా ఆధునిక ఆయుధాలను కొనుగోలు చేయాలి అధ్యక్ష. దీనికి రక్షణ శాఖ వారిని సమాధానం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. మీకు పర్మిషన్ లేదు, కూర్చోవాలి. అధ్యక్ష, మా ప్రభుత్వం పాకిస్తాన్, బంగ్లాదేశ్ విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, దేశ రక్షణ మేము సరైన విధంగానే ఖర్చు పెడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, రష్యా లాంటి దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఆధునిక ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాము అధ్యక్ష. అధ్యక్ష, యుద్ధాల జోలికి వెళ్లకుండా శాంతివంతంగా ఉంటున్నాం అధ్యక్ష. ఇప్పుడు ప్రతిపక్షం వారు ఎవరైనా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదములు అధ్యక్ష. అధ్యక్ష, భారతదేశంలో ప్రత్యేక రంగాలు వేగంగా వృద్ధి చెందుతున్నప్పటికీ అనేక సమస్యలను ఎదుర్కొంటుంది అధ్యక్ష. మౌలిక సదుపాయాలు కొరత, భద్రత సమస్య, పర్యావరణ కాలుష్యం, పరిశుభ్రత లోపం మరియు నిర్వహణ లోపాలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి అధ్యక్ష. అధిక పర్యాటకం వల్ల కొన్ని ప్రాంతాలు పర్యావరణంగా దెబ్బతింటున్నాయి అధ్యక్ష. తీర ప్రాంతాల్లో ప్రమాదాలు పెరుగుతున్నాయి అధ్యక్ష. అధ్యక్ష, దీనికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష? దీనికి పర్యాటక శాఖ వారిని స్పందించవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదములు అధ్యక్ష. భారతదేశం ఒక విశాలమైన వైవిధ్యభరితమైన దేశం. ఇక్కడ చారిత్రక కట్టడాలు, సౌందర్య మతపరమైన ప్రదేశాలు విస్తారంగా ఉన్నాయి అధ్యక్ష. ఇలాగే మేము మా ప్రభుత్వం ప్రజల యొక్క సమస్యలను తీర్చుతూ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాం అధ్యక్ష. అలాగే వసతి సౌకర్యాలను కల్పించాం అధ్యక్ష. నాణ్యమైన హోటళ్లు, విశ్రాంతి గృహాలను అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండేలాగా చేశాం అధ్యక్ష. అన్ని పర్యాటక ప్రాంతాల్లో పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పించాం అధ్యక్ష. ఇప్పుడు భారతదేశంలో సరైన రహదారులు, రైలు, విమానం సౌకర్యాలను మేము కల్పించాం అధ్యక్ష. మళ్ళీ ప్రతిపక్షం వారు ఎవరైనా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, చిన్న సన్నకారు రైతుల ఆర్థిక అవసరాలు పెరిగాయి అధ్యక్ష. ఈ వాణిజ్య శాఖ యొక్క ప్రధాన బాధ్యతలు ఏమిటి అధ్యక్ష? ఈ పథకానికి ఎంత డబ్బు కేటాయించింది అధ్యక్ష? ఈ రంగం ఏమీ అభివృద్ధి చేయలేదు అధ్యక్ష. దీనిపై వాణిజ్య శాఖ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలు ఏర్పాటు మరియు వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించడం శాఖ యొక్క ప్రధాన బాధ్యతలు అధ్యక్ష. ప్రపంచ చేపల ఉత్పత్తిలో భారత్ 2వ స్థానంలో ఉంది అధ్యక్ష. సముద్ర చేపల ఎగుమతుల్లో 60,000 కోట్లు ఆదాయాన్ని గడించి మా ప్రభుత్వం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుంది అధ్యక్ష. చేపల ఏటా లాభంగా ఉండేలా రూపొందిస్తున్నాం అధ్యక్ష. ఇందుకోసం ప్రధానమంత్రి నిధులు 64.33% పెంచి 2,465 కోట్లు కేటాయించాం అధ్యక్ష. చిన్న సన్నకారు రైతులు ఆర్థిక అవసరాలు తీర్చడానికి 2019 ఫిబ్రవరి నుండి ప్రారంభమైన కేంద్ర ప్రభుత్వ పథకం ఇది. దేశవ్యాప్తంగా రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాలను సంవత్సరానికి 6,000 మంది మొత్తం 2025 నుంచి 26 బడ్జెట్ ఈ పథకానికి కేటాయించిన మొత్తం 63,500 కోట్లు. ఇటీవల 19న నిధులు 9.8 కోట్లు, రైతులు ఇందుకు 22 కోట్లు విడుదల చేశాం అధ్యక్ష. మరోసారి ప్రతిపక్షం వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
ధన్యవాదములు అధ్యక్ష. అధ్యక్ష, క్రీడల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంత బడ్జెట్ కేటాయించింది అధ్యక్ష? అధ్యక్ష, ప్రభుత్వ క్రీడల నిర్వహణ అన్ని డబ్బులు వృధా చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, విద్యార్థులకు క్రీడలకు సంబంధించిన సామగ్రిని అందించడం లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇతర దేశాలలో పోటీ పడేందుకు మన క్రీడాభివృద్ధి లేదు అధ్యక్ష. అధ్యక్ష, దీనికి ఈ ప్రభుత్వ బాధ్యత వహించాలి అధ్యక్ష. దీనిపై క్రీడా శాఖ మంత్రి వారిని సమాధానం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. బడ్జెట్లలో 100 కోట్లు కేటాయించాము అధ్యక్ష. మేము క్రీడల నిర్వహించడంలో ఎలాంటి డబ్బు వృధా చేయలేదు అధ్యక్ష. విద్యార్థులకు క్రీడలలో ఆసక్తి ఉన్న వారికి కిట్లను కూడా అందించాము అధ్యక్ష. మన క్రీడాకారులు ఇతర దేశాల క్రీడాకారులతో పోటీ పడేలా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. ప్రతిపక్షాలు అనవసరంగా మాపై బురద చల్లుతున్నారు అధ్యక్ష. మరోసారి ప్రతిపక్షం వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులు ఏదో డ్రగ్స్ మాదక ద్రవ్యాలు బాధిన పడడం ఒక పెద్ద ఆందోళనకరమైన అంశం అధ్యక్ష. పాఠశాలలో, కళాశాలలో విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలవుతున్నారు అధ్యక్ష. జొమాటో డెలివరీ బాయ్స్ ముసుగులో డ్రగ్స్ సరఫరా జరుగుతోందని పోలీసులు తెలిపారు అధ్యక్ష. హైదరాబాద్ వంటి నగరాల్లో పబ్లు, పార్టీలతో డ్రగ్స్ వాడకం పెరిగిందని వస్తున్న నివేదికలపై ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదు అధ్యక్ష? డ్రగ్స్ కు బానిసలైన విద్యార్థులకు, యువతకు చికిత్స అందించడానికి రాష్ట్రంలో తగినన్ని డి అడిక్షన్ సెంటర్లు, నిపుణులైన కౌన్సిలర్లు అందుబాటులో ఉన్నారు అధ్యక్ష. దీనిపై మాదక ద్రవ్యాల శాఖ వారిని స్పందించవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, పాఠశాలలు, కళాశాలకు విద్యార్థులు డ్రగ్స్ వాడకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. ముఖ్యమైన పట్టణాల్లో డ్రగ్స్ అందుబాటు లేకుండా తగిన ఏర్పాటు చేశాం అధ్యక్ష. అలాగే పబ్బులు మరియు పార్టీలలో డ్రగ్స్ వాడకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అలాగే ప్రతి ముఖ్య పట్టణానికి ఒక డి అడిక్షన్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశాం అధ్యక్ష. ప్రతి పక్షాల చెప్పేవన్నీ వట్టి మాటలు అధ్యక్ష. ఇప్పుడు ప్రతిపక్షం వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వంలో మహిళలకు, పిల్లలకు రక్షణ లేకుండా ఉంది అధ్యక్ష. ప్రజల శాంతి భద్రత విషయంలో చాలా ఆందోళనగా ఉంది అధ్యక్ష. పోలీస్ శాఖ కూడా ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమై ఉంది అధ్యక్ష. దీనిపై హోంశాఖ వారిని సమాధానం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రజల శాంతి భద్రత రక్షణ కోసం అనేక చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాలను అరెస్ట్ చేశాం అధ్యక్ష. అలాగే మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా షీ టీంలను ఏర్పాటు చేశాం అధ్యక్ష. అలాగే మా పోలీస్ శాఖను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ 24 గంటల్లో ప్రజలకు ఉండేలా చూస్తున్నాం అధ్యక్ష. ప్రతిపక్షాలు అనవసరంగా మాపై బురద చల్లుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, అధికార పార్టీ వాళ్ళు చెప్పేవన్నీ వట్టి అబద్ధాలే అధ్యక్ష. అధ్యక్ష, అధికార పార్టీ వాళ్ళు చెప్పేవన్నీ వట్టి అబద్ధాలే అధ్యక్ష. లేదు అధ్యక్ష, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అధ్యక్ష. వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. మా రూళ్లపై ఒట్టి వేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు సభ గౌరవ మర్యాదలు కాపాడేలా ప్రవర్తించండి. సభను రేపటికి వాయిదా వేస్తున్నాం.